శ్రీకాకుళం దేశం తెలుగు బౌద్ధ భిక్షువు డాక్టర్ బోధిహి జపాన్ దేశం షోలిన్ బుద్ధిస్ట్ మాంక్ షమిదా యూషి దర్శించారు. ఈ సందర్భంగా మాంక్స్ మాట్లాడుతూ విశాఖపట్నంలోని తొట్లకొండ బౌద్ధరామం గురించి తొట్లకొండ అనేది విశాఖపట్నానికి 15 కిలోమీటర్ల దూరంలో భీమిలికి సమీపంలో ఉన్న ఓ కొండ. ఇది సముద్ర మట్టానికి 128 మీటర్ల ఎత్తులో ఉంది మరియు సముద్రాన్ని చూస్తుంది. ఈ కొండ పేరు తొట్లకొండ ఎందుకంటే ఇక్కడ నీటి తొట్టెల్లాంటి నిర్మాణాలు రాళ్లలో చెక్కబడి ఉన్నాయి. తొట్లకొండ బౌద్ధరామం గురించి మరికొన్ని ముఖ్య విషయాలు. ఇది క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నుండి క్రీస్తు శకం 2వ శతాబ్దం వరకు బౌద్ధ మత వ్యాప్తికి ముఖ్యమైన కేంద్రంగా ఉండేది. ఇక్కడ బౌద్ధ సన్యాసులు నివసించేందుకు, ధ్యానం చేసుకోవడానికి మరియు విద్య నేర్చుకోవడానికి ఉపయోగించేవారు. ఇక్కడ చైత్యాలు, విహారాలు, స్తూపాలు, ధ్యాన మందిరాలు, నీటి తొట్టెలు వంటి నిర్మాణాలు ఉన్నాయి. తొట్లకొండ బౌద్ధరామం భారతదేశం నుండి శ్రీలంక, ఆగ్నేయాసియా దేశాలకు బౌద్ధ సంస్కృతి వ్యాప్తి చెందడానికి ముఖ్యమైన కేంద్రంగా ఉంది. ఈ సందర్భంగా తెలిపారు. ముఖ్యంగా ఈ ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈ పర్యాటక ప్రాంతాన్ని అభివృద్ధి చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ఇక్కడ బౌద్ధ భిక్షులు నివసించడానికి చిన్న వసతి గృహాలు నిర్మించవలసిందిగా కోరారు. ఎక్కడ వసతి గృహాలు నిర్మించినట్లయితే తాము పిల్లలకు, విద్యార్థులకు, ప్రజలకు బౌద్ధ బోధనలతో పాటు యోగా, కరాటే, కుంగ్ఫు, జూడో వంటి యుద్ధ విద్యలు ఉచితంగా నేర్పుతామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం, ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్, జర్నలిస్ట్ ఫర్ యూట్యూబ్ అసోసియేషన్, శ్రీకాకుళం జిల్లా లీగల్ అడ్వైజర్ డాక్టర్ గుండబాల మోహన్, ఆంధ్ర తెలంగాణ బౌద్ధ భిక్షుల సంక్షేమ సంఘం అధ్యక్షులు గణపతి జగదీశ్వరరావు పాల్గొన్నారు. テーラワダ仏教とは何らかのつながりがあったであろうと想像することは全く難しいことではありません。かつ、この地域では海洋貿易ですね、海運による商人たちが行き来していたであろうことから両者の間にはきっと浅からぬ関係があったことが推察されます。他にさまざまな関係を匂わせるものとして多くのものが石を砕いた建築になっていることが挙げられます。これはまさにアヌラーダプラの文化と共通するものであります。従いまして、一方のアヌラーダプラ、スリランカにあるアヌラーダプラの遺跡はですね、アヌラーダプラに限りませんが、スリランカは仏教ツーリズムが大変成功を収めております。その、ノウハウですね、前例を見てですね、このアンドラプラデシュも仏教ツーリズムを栄えさせていくには大変良いタイミングだと思います。現在、ブッダガヤでは今大きな運動があります。ブッダガヤの地を仏教徒の手で運営していこう、マネージしていこうという動きがあります。これに倣ってですね、このアンドラプラデーシュにおいても仏教徒の人たちの理解を得て、世界の仏教徒たちの理解を得てですね、さまざまな人たちにこの貴重な文化を知っていただこうというのに大変いいタイミングだと信じておりません。以上です。ありがとうございます。My name is Venerable Yushi from Japan, and I belong to Soto Zen School. This time I was invited to be here to go around and observe how the Buddhist archaeological sites are nowadays, especially in southern India, Andhra Pradesh. Now I am at the Tottalkonda monastery. Tottalkonda divided into two parts, Tottal and Konda. Tottal means water tank. Konda means hill. So Tottalkonda automatically represents the mountain or hill of water tank. Actually, that name reminds me of the Buddhist civilization around Anuradhapura.
the Anuradhapura also enjoyed Anuradhapura enjoyed itself the heritage of Theravada Buddhist ruins, and it is said to have been around the 3rd century, from 3rd century BC to 3rd century AD. Exactly contemporary architecture of the Tutturakonda here. Then Sri Lanka also the culture of water tank in Sinhalese river. నమో బుద్ధాయ, నమో ధమ్మాయ, నమో సంఘాయ. ముఖ్యంగా ఇక్కడ తొట్లకొండ ప్రదేశానికి రావడం జరిగింది. ఈ తొట్లకొండ ప్రత్యేకంగా ఆ రోజుల్లో కొండల మీదకి ఆ థేరవాద బుద్ధిజాన్ని, ఆ ట్రెడిషన్ని, ఆ ధర్మాన్ని గృహస్థులకి నేర్పడం కోసం ఏర్పరిచిన ఒక వేదిక. ఇక్కడ ముఖ్యంగా అందుకుని పర్మనెంట్గా నీళ్లు ఉండడానికి తొట్లు ఏర్పరిచారన్నమాట. ఆ తొట్లు ఏర్పరిచి దాంట్లోకి నీరుని డంప్ చేశారు. కింద నుంచి కావుళ్ళ నుంచి, సముద్రం పక్కన ఉన్న నీళ్ళ నుంచి అవి తెచ్చి దాంట్లో నింపి చేసేవారు. తొట్లు ఉన్నాయి ఎక్కువగా. ఆ పేరుగా తొట్లకొండ అని వచ్చింది, కొండ అని. ఇక్కడ ముఖ్యంగా థేరవాద బౌద్ధం ఆ బొజ్జనకొండ లాగే ఉంది. ఇది కూడా ఉద్దేశక స్తూపం ఉంది. అలాగే ధమ్మశాల ఉంది, భోజనం సంబంధించింది ఉంది. ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇవన్నీ చెప్పడానికి గవర్నమెంట్ నుంచి ఒక గైడ్ ఉండాలి. నెక్స్ట్ అదే కాకుండా చుట్టూ గ్రీనీ